నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కృష్ణస్ కిచెన్స్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పచ్చి కొబ్బరితో మురుకులు అండి. పచ్చి కొబ్బరి పాలతో మురుకులు చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇలా పచ్చి కొబ్బరి పాలతో మురుకులు చేసుకుంటే పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా బాగుంటాయి. మన ఇంట్లో కొబ్బరి మిగిలిపోతూ ఉంటుందండి. అలాంటప్పుడు ఇలా చేసుకున్నామంటే చాలా బాగుంటాయి. ఇప్పుడు ఆ కొబ్బరి మురుకులు ఎలా తయారు చేయాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఒక హాఫ్ కప్పు మినపప్పు వేసుకోవాలండి. ఇది చిన్న మంట పెట్టుకొని బాగా వేయించుకోవాలి. మినపప్పుని మంచి కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లార్చుకోవాలి. ఈలోపు మనం కొబ్బరి పాలు రెడీ చేసుకుందాం. నేను ఒక కొబ్బరి గిన్నె తీసుకున్నానండి. ఇలా సన్నగా ముక్కలు కట్ చేసుకొని ఇప్పుడు మిక్సీ వేసుకోవాలి. ఇప్పుడు పక్కన స్టవ్ మీద వేడి వాటర్ పెట్టుకోవాలండి. వేడి వాటర్ వేసుకుంటేనే మురుకులు చాలా బాగా వస్తాయండి. టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఇక చూడు, వేడి వాటర్ పెట్టుకొని కొబ్బరి ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత అందులో కొంచెం వాటర్ వేసుకొని దీన్ని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఫైన్గా మెత్తగా పట్టుకోవాలండి. మనకు ఎక్కువ బాగా మిక్సీ పట్టుకుంటే కొబ్బరి పాలు బాగా వస్తాయి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక గిన్నెలో ఒక క్లాత్ తోటి వడగట్టుకోవాలి. మనం జల్లెడ కంటే ఒక క్లాత్లో వడగట్టుకుంటే కొబ్బరి పాలు అనేది చాలా చక్కగా తీసుకోవడానికి కూడా ఈజీగా ఉంటుందండి. ఇలా పిండుకొని మొత్తం ఇలా పిండేసుకోవాలండి కొబ్బరి పాలన్నీ. మీకు ఇంకా సరిపోవు అనుకుంటే మళ్ళీ దాంట్లో ఇంకా వాటర్ వేసుకొని బాగా మిక్సీ పట్టుకొని ఇంకొన్ని తీసుకోవచ్చు. మొత్తం బాగా పిండేసుకోండి కొబ్బరి మొత్తం. వాటర్ మరీ వేడే ఒక్కర్లేదండి, కొంచెం బాయిల్ అయితే సరిపోతాయి. ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న మినపప్పుని మిక్సీ పట్టుకోవాలి మెత్తగా. ఇలా మెత్తగా పట్టుకొని దీన్ని జల్లించుకోవాలండి. మీకు రవ్వ ఎక్కువ వస్తే మళ్ళీ మిక్సీ పట్టుకొని మళ్ళీ జల్లించుకోండి. లేదు కొంచెం వచ్చిందంటే తీసేసేసుకోండి. మెత్తగా పట్టుకుంటే మనకు రవ్వ అనేది తక్కువగా వస్తుందండి. చూడండి, నాకు కొంచెం ఎక్కువ వచ్చింది. మళ్ళీ నేను మిక్సీ పట్టి మళ్ళీ జల్లించుకుంటున్నా. ఇప్పుడు ఇలా పట్టుకున్న దాంట్లో ఇప్పుడు మనం బియ్యపిండి యాడ్ చేసుకోవాలండి. 1కి 4 కప్పుల బియ్యపిండి వేసుకోవాలండి. ఒక పావు కప్పు లేదా హాఫ్ కప్పు మినప్పప్పుకి 4 కప్పుల బియ్యపిండి అయితే సరిపోయిద్ది. మరి తక్కువ వేసుకున్న మినప్పప్పుకి జిగురు వచ్చేస్తుందండి. బియ్యపిండి ఎక్కువనే ఉండాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న దాంట్లో తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇందులోనే ఒక 3 లేదా 4 టేబుల్ స్పూన్లు నువ్వులు వేసుకోండి. కారం వేయకపోయినా బాగుంటుందండి, కానీ నేను 1 టేబుల్ స్పూన్ కారం వేసాను. కారం వేయకపోయినా పచ్చి పాలతో చేసుకుంటున్నాం కాబట్టి కొబ్బరి పాలతో టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇవన్నీ కలుపుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ బాగా వేడి చేసుకొని అందులో వేసుకోవాలండి. కాలుతుంది చూసుకొని కలుపుకోండి. ఇలా వేసినాక ఒక 2 నిమిషాలకు కలపండి. ఇప్పుడు ఆయిల్ అంతా పిండికి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా ఇలా పిసుకుతూ కలుపుకోవాలండి. ఇట్లా మనం ఆయిల్ అంతా ఇలా కలిసేసి ముద్ద అవ్వాలి మనం ఇట్లా పట్టుకుంటే. ఇప్పుడు మనం తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. ఇలా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఒకవేళ మీకు కొబ్బరి పాలు సరిపోలేదంటే ఇంకా కొన్ని ఆ కొబ్బరిలో వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. చూసుకుంటూ కొన్ని వేసుకుంటూ బాగా కలుపుకోవాలి. చూడండి, ఇలా మొత్తం ముద్దలాగా బాగా మన మురుకుల పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసి ఒక తడి క్లాత్ దాని మీద వేసుకోండి. ఎందుకంటే ఆరేకుంది అది పొడిగా అవుతుంది, గట్టిగా అయిపోతుందండి. అలా ఆరకుండా ఉండాలంటే ఒక ప్లేట్ అయినా వేసుకోవచ్చు, లేదా ఒక తడి క్లాత్ వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం కొంచెం పిండి తీసుకొని జంతికల గొట్టంతో మీకు ఏది కావాలంటే అది తీసుకోవచ్చండి. సన్నగా కావాలంటే సన్నగా ఒత్తుకోవచ్చు, లావుగా కావాలంటే లావుగా ఒత్తుకోవచ్చు. నేనైతే ఇలా స్టార్ ఉన్నది తీసుకున్నాను. ఈ స్టార్ ఉన్న దాంతో మీకు చిన్నవి కావాలంటే చిన్నవి ఒత్తుకొని వేసుకోవచ్చు, లేదంటే ఒక్కసారి దాంట్లో అయినా ఒత్తుకోవచ్చండి.
నేను ముందుగా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడెక్కనివ్వాలండి. వేడెక్కిన తర్వాత మాత్రమే ఇలా ఒత్తుకోవాలి. నేను మొత్తం పెద్దదిగా ఒత్తున్నా. లేదు మీకు చిన్న చిన్నవి కావాలి అంటే పక్కన పేపర్ మీద కానీ క్లాత్ మీద కానీ చేసుకొని అందులో వేసుకోవచ్చు. లేదంటే పెన్నంలో బాండీలో అయినా చిన్న చిన్నగా వేసుకోవచ్చు. ఇలా వేసుకొని కొంచెం మంట తగ్గించుకొని మీడియం మంట పెట్టుకొని బాగా కాల్చుకోవాలి. అప్పుడే మనకు క్రిస్పీగా వస్తాయి. ఎందుకంటే ఇవి లావుగా ఉంటాయి కాబట్టి మంట మీడియంగా పెట్టుకోవాలి, హైలో పెట్టుకోవద్దు. ఇలా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు కాల్చుకొని తీసేసుకోవాలి. చూడండి, అంతేనండి. మీకు ఒకవేళ చిన్న చిన్నవి కావాలి అంటే అందులో అయినా చిన్న చిన్నగా వేసుకోవచ్చండి. ఇలా చిన్న చిన్న ఇందులోనే ఒత్తుకొని కూడా బాగా మంచి కలర్ వచ్చేంత వరకు ఇలా కాల్చేసుకోవాలి. అంతేనండి, కొబ్బరి పాలతో మురుకులు రెడీ అయిపోయినాయి. చాలా టేస్టీగా ఉంటాయండి. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇలా చేసి పెడితే స్కూల్ నుంచి రాగానే. దీనిని నా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ ఇవ్వండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ ఫ్రెండ్స్.